జపాను 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 ఏవయ్యా ఆరైంది. పొద్దున్నే 6 కాదు, సాయంత్రం 6 అయింది. శీతాకాలం కదా, పెందలాడే చీకటి పడుతుంది. అక్కడ మ్యాగ్జిన్ సినిమా చూసిన ఆడోళ్ళు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు నువ్వు కనపడకపోతే బాధపడతారయ్యా. ఈ బుద్ధి కూడా అనుకుంటాడు కూడా సైడ్ పోయి పంపాలి కెమెరా ఇంకా నేనేం 3వ అయింది అనుకున్నాను బాబాయ్. మా గొప్పగా మత్తుగా నిలబడేసాను బాబాయ్. నీకుదా బాబే మధ్యాహ్నం 12కి బాగా తాగొచ్చి ఈ చెట్టు దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు రావలేకపోతున్నాం. ఎదవ తాగుడు ఏదేని ఎదవ. అయినా నా డబ్బులతో ఎంతైతే నీకండి. నీ డబ్బు సర్పంచ్ గారికి పిల్లలు ఇవ్వక కాదా దేవుడు అన్యాయం చేసింది. నీలాంటి పూలతో పడి దత్తుడుగా ఇచ్చి అన్యాయం చేసింది. నెచ్చిపోవడం కదా, చచ్చిపోతున్నా. బాధ దేనికేమిటి? దేవుడు లాంటి సర్పంచ్ గారు నిన్ను దత్తుడుగా తెచ్చుకున్నాక ఆయన తీర్చాక దివాలా, అందుకు బాధ. ఆడపిల్ల ఒంటరిగా కనబడితే సైట్ కొడతావు, బయట లాగుతావు. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయపడి సచ్చే ఆడను చూస్తే బాధ. అబ్బో అబ్బో అబ్బో, ఊళ్ళో బాధంతా బాబాయ్ పడుతున్నాడు. ఈ ఊరే కాదు, ఊరు దాటిపోతుందిగా తమరి వెనకర్తి. టౌన్ పక్కనే ఉందిగా పనగలు, అక్కడ అచ్చోసిన ఆందోళన తిరుగుతుందిగా మీ అందరి కోతి మూట. ఆ కోతులు ఎందుకు లేవో మనపరచడం. పాపం తగులుంది బాబు, మీకు చేతులెత్తి దండం పెడతాను. తాగి మాత్రం కొట్టు దగ్గర రావాలంటే మీ పుణ్యవాణి మా యొక్క పుస్తకాలు కొనడానికి కూడా ఎవరు రావట్లేదుగా. ఆ మధ్య ఎప్పుడు నీ కూతురు కొట్టుగానే ఉండేది కదా, ఈ మధ్య రాట్లేదు. ఆమె మీద పెడతాను నీ సూపు. అందరిని ఆరాధించేవాళ్ళం పడదా ఏంటి సూపు? ఓ పక్క బాబాయ్ బాబాయ్ అంటూనే చెల్లవరసాయి పిల్ల మీద పట్టింది నీ సూపు. కళ్ళు పోతాయి. అందరూ కళ్ళు పోతాయి పోతాయి అంటారు. నీ కంటికి పవర్ పెరుగుతుంది. ఎదవసంతన అంతా ఇక్కడ సమయంతుంది. దండాలు వస్తాను. నాకే దుఃఖరా ఉన్నా. తమరే బాగా నీరసంగా కనబడుతుంది. స్వతంత్ర దినోత్సవాన్ని పొద్దున్నే కొట్టుకు జెండా కట్టాను. 2 మాస్టారు 2 బిస్కెట్ తిని అప్పుడు టీ తాగిపోదు కానీ వంతులేదు. ఇంటికే కదా వెళ్తున్నాను. అన్నం తిని పడుకోవాలి. ఇంకొకటి బాగలేదు. కాస్త మంచిది చాలు. మంచిగా ఇస్తా కానీ తమరి ఇల్లు ఊరికా శివరుంది. నడిస్తే ఇంకా 20 నిమిషాలు పట్టుద్ది. ఈ ఇస్తా తాగండి బాబు. ప్రాణాలు నిలబెట్టాం. వస్తాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అంటే అసలు వెళ్ళిపోతావేమ్మా. నీ కూతురు కాబోయే మొగుడిని, నీ కాబోయే అల్లుడిని గుడి అంటే అట్లా వెళ్ళిపోతావే. అయినా నేను ఏమన్నా తాగున్నాడు మధ్యలో మరించాను.
తోలంటే చూడు. చెప్పాను తప్పయ్యా తప్పు. మంచి మర్యాద లేదా? పెద్దోరు మాస్టర్ని ఆట పట్టించడం మహాపాపం. వదిలేవండి. సచ్చా, నేను ఆట పట్టిస్తున్నాను. ఏదో మావాళ్ళు మరాసుకాలు ఆడుకుంటున్నాం అంతే కదా మావా. అతనండి బాబు. ఆ కూతురు కూడా ఈ తండ్రి పోలిక సి అంటూ తప్పించుకు వెళ్ళిపోతుంది. మా ఆవిడ కొడుకులో బాగాలేదు, మందులు అందించడానికి నీ త్వరగా వెళ్ళాలి. ఏమైంది మా అత్తకి? చెప్పాను ఏంటయ్యా ఇది? తప్పంటున్నానా? గొప్పింటికి దత్తుడుగా వెళ్ళావు. రాజాల కార్లలో షికారు చేయాల్సిన అల్లరి చిల్లరగా తిరిగి ఆస్తంతో తగలేసుకుని ఇగో ఈ చిల్లర దుకాణం ముందు బల్లపై పడుకుని స్థాయికి దిగి చనిపోయావు. ఇంకా ఏం పాపం మూట కట్టుకుంటా కానీ వదిలేవాడిని. నా మాటను వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. నోరు మూసుకొని నీ కూతుర్ని నేను చెప్పినట్టు వినమని చెప్పు. లేకపోతే నా గొంతులో ప్రాణం ఉండగా దొరకరా పని. ప్రాణం పోతేను నేనే తీసేస్తే అప్పుడు అప్పుడు కూడా ఇలాంటి నీచుడు ముందు ఆ కూతురు తల ఉంటుంది. మామ 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 అయితే నీ కూతురికి మా గొప్ప సన్మానం చేశారు. అట్ట సుత్తారంటే ఆ పెద్ద మనిషి యాసిడ్ కొనాలి. ఈ రోజుల్లో సన్మానం చేయించుకున్నాలే దాని ఖర్చు కూడా భరించాలి. మరి మెల్లగా మెల్లగా కథ ఎక్కువైపోతావు. ఈ దిక్కుమాల లంపటంలో సాగుకు వచ్చింది నా నాయన. పొద్దునే లేచి ఎవడ మోకం చూశాను. ఏవో 3-4 గంటల నుంచి నరకం నరకం చూపిస్తుంది బాబు, నరకం చూపిస్తుంది నాయన. ఏందయ్యా డ్రైవరు? ఏమైంది? ఏమైందా? నా సావైంది బాబు. మీలో డ్రైవింగ్ వచ్చిన పుణ్యకులు ఉంటే అది నా ట్యాక్సీ ఆ రోడ్డు పక్కన ఆపాను. అందులో వెళ్ళి నా పిల్లం తీసుకురాండి బాబు. నా శవాన్ని చూడడానికి తొందరగా వెళ్ళండి నాయన. ఏం జరిగింది ఆయన? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ముందు లే, మట్టెట్టుకుంటుందయ్యా లే. మట్టి అనుకోవడం ఏంటండి బాబు? ఇంకొద్దిసేపట్లో ఈ మట్టిలో కలిసిపోవాల్సినగా. తప్పు. ఎవరెవడు ఫుల్ మందు కొట్టేసినట్టు? అవునండి బాబు, ఫుల్ మత్తు మీద ఉంది. అయ్యో బాబాయ్, లేడీస్ ఎంతగా అభివృద్ధి చేరిపోయారు. ఫుల్ బడి లెవెల్కి ఎదిగిపోయారంటే ఎవరు పోయేవయ్యా? ఎప్పుడు అదే ధోరణి. అది కాదు అసలు. ఆడవాళ్ళు ఒంటరిగా ట్యాక్సీ ఇచ్చేసాం అనుకుంటే అందులోనూ ఫుల్ మందు కొట్టి ఎక్కిందంటే డౌటే మరి కేసు. కాస్త మాట్లాడకుండా ఉండగలవా? ఆయన నీ అవారా ఫ్రెండ్స్ తో టౌన్ లో మెయింటైన్ చేయలేదుగా, వెళ్ళొచ్చుగా. సచ్చా మిఠాయి దుకాణ ఎక్కడెట్టుకోండి ఏదో జీలు కొనుక్కోవడానికి వెళ్తా చెప్పండి. ఏ బాబు డ్రైవరు, నీ పేరేంటి? ధర్మరాజు అండి. పి ధర్మరాజు, పైలా ధర్మరాజు, పిచ్చి ధర్మరాజు అంటారు అంతా. నిజంగానే పిచ్చి ధర్మరాజు అంటే ఉన్నాడే. అసలు ఏం జరిగిందయ్యా? ఏమిటి ప్రాబ్లం? No problem. Very cool. No problem, Your Honor. ఉండమ్మా, చెప్పు ధర్మరాజు, ఎవరి ఏమోనండి బాబు, నాకు తెలియదు. నాకు తెలుసు, నేను చెప్పడా? ఏం అక్కర్లేదు. ముందు నువ్వు వెళ్ళి ఆ చెడు దగ్గర కూర్చో. నిద్ర వస్తే అడుకో. పడుకోవడం ఇట్లాంటి పరిస్థితుల్లో దించకుండా బుడ్డి కొట్టే దేవదాసు కూడా మధ్య దిగిపోవాలి. నువ్వెవరే బాబు? అసలే ఒక మనిషితో నేను నవ్వుతా ఉంటే నువ్వు తయారయ్యావని లేదు బాబు. నేను నీ ఇబ్బంది నువ్వు చూసుకో. Funny? You mean what? ఈ దేశంలో యువతికి భూత సినిమాలు చూడడం తప్ప వేరే పనే లేదు. నాకు తెలుసు. కూర్చుంటే చదువుతున్న మనిషిలా ఉంది. బట్టలు గిట్ట చూస్తుంటే గద్దుంటి ఆడోళ్ళ కనిపిస్తుంది పాపం. కావచ్చు, ఎవరైనా పెద్ద సెటప్ కూడా కావచ్చు. అసలు ఆ దరిద్రం మాట ఆపోయా? మనం గుళ్ళోనూ బళ్ళలో ఉన్నావా? అన్ని మంచి పనులు మాట్లాడుకోవడానికి నీతో మాట్లాడటం బుద్ధి పొరపాట్లేదు. బాబు డ్రైవర్, విషయం ఏమిటో వివరంగా చెప్తే పరిష్కారం ఆలోచన. హలో సార్, హౌ డు యు డు? ఇవి ఇక్కడికి ఎలా వచ్చింది? తమ ఇంటి ఆడోళ్ళ బాబు. కాదు, మరి సాయంత్రం 4 గంటలకి
మా ఫ్రెండ్ ని టౌన్ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి తిరిగి వెళ్తుంటే ఈమె పట్టాల మధ్య వెళ్తూ కనిపించింది. పట్టణంలో చదువుడా? అవును, ఇంతలో మలుపు తిరిగి రైలు వేగంగా వచ్చేస్తుంది. గుండె రగిలిపోయాయి. అరుస్తూ పట్టాల వైపు పరిగెత్తారు. ఈమె రైలుకి ఎదురుగా వెళ్ళసాగింది. మనిషి బాగా చెదిరిపోయి మతి స్థిమితం లేని దానిలాగాను, పూర్తి డిప్రెషన్ లో ఉన్నదానిలాగాను కనిపించింది. ఆ దేవుని దయ వల్ల ఆ రైలు గుద్దేసేలోగా ఈమెను పట్టాల నుంచి బయటికి లాగేయగలిగాడు. అమ్మాయి, ఆ భగవంతుడిని నేను పంపించాను ఆయన, లేకపోతే ఏం కాకపోతున్నాడు బాబు, నా సాగుకు వచ్చింది. వింటుంటే గుండెలు ఆగిపోతున్నాయి. అలా బయటికి లాగి ఎందుకమ్మా ఇంత దారుణాన్ని గుడిగట్టావు చెప్పదు. తనెవరు, తన కష్టమేమిటో చెప్పదు. నోరు విప్పదాని ఇంతలో నలుగురు పోగయ్యారు. ఓ అబ్బాయి ఈమెను రామరావుపేటలో చాలా సార్లు చూశానని చెప్పాడు. ఏవైనా కుటుంబ కలహాల కారణంగా సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుందని ఓ ఆటో ఎక్కించి ఈమెను రామారావుపేటకు తీసుకెళ్లి జాగ్రత్తగా వాళ్ళకి అప్పగించు బాబు అని డబ్బులు ఇవ్వకపోతే తీసుకోకుండా ఈమెను తప్పకుండా వాళ్ళకి అప్పచెప్తానన్నాడు ఆటో పుణ్యాత్ముడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈమె బాబు ఆడు నీకు పుణ్యాత్ముడే వాడి నా బారిట మాత్రం వాడి నా సావేడి కావాల్సింది. ఆరామారావు పెట్టుకొని ఆడికి నేను బలి పశువులా దొరికిపోయాను. ఇతని నువ్వెవరివి? టాక్సీ డ్రైవర్ని, కష్టాన్ని నమ్ముకొని బతికేవాడిని. ఆ ఆటో నా కొడుకు ఏం చేశాడో తెలుసా బాబు? అన్న, నాకు ఈ ఊరు కొత్త, ఈవిడ పాపం జ్వరంతో ఉంది, ఆటో నుంచి పడిపోయేలా ఉంది, నీ ట్యాక్సీ అయితే కుదురుగా పుట్టుకుంటుంది, అంత వాళ్ళ ఇంటి దగ్గర తిప్పేవాడు, నా ట్యాక్సీ ఎక్కించి వెళ్ళిపోయాడు. ఏదో జాలి ఉండలేదు ఎరి మొహాన్ని అందరి మాటలు నమ్మేస్తుంటారు. ఇక చూసుకోండి, అప్పటి నుంచి మొదలయ్యారు నా కష్టాలు. ఎక్కినప్పటి నుంచి అయ్యో మొత్తం మాటలు లాగుంది, ఒకటే మిగుతూనే ఉంది, ఏదేదో మాట్లాడుతుంది. నా ప్రాణం తీసేస్తాను బాబు. ఆ ఆటో వల్ల నీకు తెలుసున్నవాడా? నా తలకాయ ఆడెవడో నేనెవడో ఆయన అదృష్టవంతుడు కాదులేండి నేను. ఎవరెవరు బాబు? నా పేరు వేణుమాధవ్. నేను ఒక సోషల్ వర్కర్. టౌన్ లో పని చూసుకొని మా ఊరు వెళ్ళిపోతూ హైవే నుంచి చూస్తుంటే ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుగా కనిపించింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది సంగతి. ఎవరో ఈవిడ పాపం. అందరూ పాపం అంటూ ఆవిడగారి మీద అనిపిస్తున్నారు, కానీ నష్టపోయిన నా పరిస్థితి ఎవరికి అర్థం కాదు. ఎవరికి చెప్పు నా బాధ, నాకు సావైనా రావడం లేదు. ఏమిటో నీ బాధ నాతో చెప్పు. ఏం చెప్పమంటారని బాబు, ఎక్కినప్పటి నుంచి అడుగోని ఇటుగోని అంటూ ఆర్డర్ చేస్తూ టౌన్ మొత్తం 50 చుట్లు తిప్పింది. మీటర్ 1250 రూపాయలు అయింది. ఎక్కడికి వెళ్ళాలో అసలు ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పదు. మధ్యన పెట్రోల్ పోయించుకోవడానికి డబ్బులు ఇవ్వమంటే రూపాయి. ఆడ మనిషి బాబు పరిస్థితి బాగోలేదని జాలి చూపిస్తుంటే చంపేస్తుందండి బాబు. అసలు జాలి ఈ ప్రపంచంలో ఎవరికి జాలి ఉండకూడదండి. టౌన్ దాటి నేషనల్ హైవేలోకి వచ్చేసేవే. ఈ మాదలి నిర్వాహకం ఈ హైవే మీద ఇదే పోయేమంది. ఎంత దూరం అని వెళ్ళను, పదే అడిగి మొత్తుకుంటే ఇదిగో ఇక్కడ ఆపించి ట్యాక్సీ దిగింది. బాబు మీరు పుణ్యాత్ములు, నా ట్యాక్సీ ఛార్జీలైనా ఇప్పించండి, లేదా నన్ను కలిపేసి నా బాధైనా తెచ్చండి. సరే అయితే పద, గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్దాం, అక్కడ రిపోర్ట్ చేద్దాం. సాక్షిగా నేను ఉంటాను. అయ్య బాబాయ్ వద్దండి బాబాయ్, పోలీస్ స్టేషన్ పొద్దున ఆయన ఏం నేను ఉంటానుగా బాబు. ఇప్పుడు పెన మీద ఉన్నాడు, పొయ్యిలో పడేవాగండి బాబు. डर गया पुलिस वाले बहुत अच्छा है रे बच्चा, चलो ना. ఇది కూడా మాట్లాడుతుంది. బహుశా నార్త్ ఇండియన్ ఏమో. డిమాండ్ బట్టి ఎక్కడెక్కడి నుంచో నేను అన్నది నార్త్ ఇండియన్ ఫ్యామిలీ ఏమోనని. ఫ్యామిలీ నీకు కేసు లాగా అవపడుతుంది. మరి సరే అయితే నేను ఆమెని టౌన్ లో ఉన్న జస్టిస్ రమాదేవి గారికి తీసుకెళ్తా. ఓ స్త్రీగా సాటి స్త్రీ పరిస్థితికి జారిపడి ఏం చేయాలో చెప్తారు. ఆ రెండు పదే నా ట్యాక్సీ ఛార్జీలు ఎవరుతారండి బాబు? ఆ మేడం ఇప్పిస్తాడయ్యా. పద, నీ ట్యాక్సీలోనే పోదాం. వీలేదు ఈవిడకు నేను రచనగా ఉంటాను. ఈ రాత్రికి ఈవిడ ఎవరితోనో పంపించాలి. ఈవిడ బాధ్యత నేను తీసుకున్నాను. తెల్లరాక ఈమెకు దిగాక ఆవిడ చేతే ఛార్జీని ఇప్పిస్తాను. అలా అవకాశం లేకపోతే నేను ఇస్తాను. సరే ఏమిటి, నువ్వు ఒకరి బాధ్యత తీసుకుంటావా? ఓ నాయనో, ఈ జన్మలోనే సింగాలు సర్లే కానీ ఇంకా వేరాలేం రావు. వెంటనే పట్టు కట్టేసి అందరూ వెళ్ళిపోవాలి, ఎవరు ఉండకూడదు. పాపం మీ ఆవిడకు ఒంట్లో బాగాలేదు కదా, వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి. నేనైతే వెళ్ళను. ఓ
తక్షణంగా వదిలేసి వెళ్ళే ప్రశ్న లేదు. మంచి మాటలు నాకు శ్రీమంటారు. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ వదిలి వెళ్ళాం. ఏంటి సంగతి? ముసలిద్దరికి వయసు 10 ఏళ్ళు వెనక్కి తీసుకురా ఈ ఫిగర్ నోటితో మాట్లాడవయ్యా. రోజు ఎక్కడో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వింటూ కూడా మా లాంటి వాళ్ళు మా పిల్లలకి అన్యాయం జరిగినంతగా బాధపడకుండా అయ్యా బాబోయ్, ఈ మహత్తర సరదా సన్నివేశంలో ఏదో సెంటిమెంట్ డైలాగ్ చెప్పి మా మూడు వాట్సేపు మాంగారు మీకు దండం. ఈ మాదలిగా మత్తు దిగేటప్పుడు మన అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడేటప్పుడు పాప మీ అందరూ ఆ మత్తు దిగేదాకా ఇక్కడే ఉంటామంటున్నారు. మీలో ఎవరైనా కానీ చందాలు వేసుకొని కానీ నా ట్యాక్సీ ఛార్జ్ ఇప్పించండి బాబు. తర్వాత ఏకంగా 1200 చిల్లర ఏంటి అంటున్నావు. నా దగ్గర ఇందాకే ఇచ్చిన 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 100 అతనికి ఇవ్వలేదండి. కానీ మావిడ మందులకి అతను మందికే ఉపయోగిస్తాడండి. దానిలో మంది వేసుకుపోతాడు. ఈ తలకాడు చాకి పొత్తులు వసూలు చేసుకుంటాడు. ఊరు మొత్తం నింపేవదే పరువు మంట కలుపుతున్నావు. నడు ఈడ్చు కదా. మీరెవరండి? నా పేరు అరిచంద్ర. ఇక బావగారు మా తమ్ముడు బాబు అమ్మాయి ఇంకా సంవత్సరం పెట్టుకొచ్చారు. పరువు మర్యాదల కోసం ప్రాణాలు ఇచ్చి అట్లాంటిది ఎదవ తాగుడుకు మత్తు పదార్థాలకు అలవాటు పడి పడుతుంది. ఏం ఆగడమండి? మీ ఆడవాళ్ళు ఇట్లా తాగి రోడ్లు మరి మీ పనులు తీసుకుంటే చూసుకుంటారా? ఆగాలంటే ఆగాలి. నువ్వు నడవై చెప్తాను కదా. నాకు తెలుసు నువ్వు చంపేస్తావు నన్ను. ప్లీజ్ రక్షించండి. పాప అమ్మాయి భయపడుతుంది, ఏడుతుంది, ముళ్ళు తీసుకుని కొని ఒక పని చేయండి. ఆమె భర్తను కానీ పిల్లలు కానీ తీసుకెళ్ళి వాళ్ళని చూసుకొని భయపడుతుంటారు. ఎంత వస్తారండి? ఇవి ఇట్లా తాగి రోడ్లో పడిందని ఆడవాళ్ళ పిల్లలు సిగ్గుతో కుమిలిపోతున్నారు. వాడు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు? ఏమన్నా భయపడతాడు. నీకేం తెలుసు మా ఇంటి పరిస్థితి? సార్ నేను చెప్తాను కదా. మీ బావనే కదా ఇంట్లో గొడవ పడితే మాత్రం ఇలా వీధులు పడి అల్లరి చేయాలి. వెళ్ళమ్మా. నేను వెళ్ళను. I don't know this fellow. I don't know this fellow. చూడండి, నేను ఇలా అడుగుతున్నానని మీరు ఏమనుకుంటున్నారు? మీ దగ్గర మీ ఐడెంటిటీ కార్డ్ ఏమైనా ఉందా? నేను ఒక సోషల్ వర్కర్. మరి నీ కాడ ఉందా కార్డు? వెరీ గుడ్. మరి రోజు నువ్వు ఈ కార్డు కూర్చొని దీంట్లో పెట్టుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే మా మరదలు ఒడ్డున పడి మా కుటుంబకారు మత కట్టుకుందాం. ఏం చేస్తామంటే ఆ ఐడెంటిటీ కార్డు ఉందా, ఆధార్ ఉందా, ఓటు కార్డు ఉందా, ఈ కార్డు ఉందా, ఆ కార్డు ఉందా? ఏమిటంటే ఇదంతా? నిజమేనంటే హరిచంద్రుడు గారు చెప్పేది. ఆరు ఫ్యామిలీ మనిషి కాకపోతే ఆరు మాత్రమే దారిద్రాన్ని తలకెందుకు బాబు హరిచంద్రుడు గారు మీరు తీసుకెళ్ళిపోండి. నాకు మాత్రం నా టాక్సీ ఛార్జీ 1250 రూపాయలు వ్యవస్థ అక్కర్లేదు. నువ్వు ఒక్కడే నాకు మంచిగా ధర్మరాజు ఎందుకు ఇట్లా అలా పడతావు? వెళ్ళు. ఆగండి ఆగండి, ఇద్దరు చెప్తారు మా గొప్ప ధర్మరాజులాగే కావాలి. అవును ధర్మరాజు గారు, ఆ ధర్మరాజు జూదంలో తన సొంత పెళ్ళంటి పందెంలో ఓడిపోతే తమరు పరాయణ పెళ్ళంటి పందెంలో ఓడిపోయేలా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. మీరు నేను ఎక్కడ తిరగడానికి అవకాశం ఉంది? నువ్వు నేడగలవేంటే నేను ఎవరనుకున్నావు? నేను బాగా హై క్లాస్ పెద్ద మనిషిని. సిద్ధం దొంగల్లోనూ జోదగాల్లోనూ అన్ని క్లాసులు ఉంటారు కానీ మనం ఎక్కడ కలిసి చెప్పండి. నువ్వు తేడా కలిసావా నాకు? కొంచెం గుర్తొస్తుంది. మీరేమన్నా ఈ
పోనీ మీకెవరైనా కొట్టించారా గుండు? పగిలిపోతే చూశాను, నేను నిన్ను చూశాను. ఎక్కడ చూశాను? చెర్లపల్లి సెంట్రల్ జైలు ఓ పెద్దయిన కూతుర్ని కిడ్నాప్ చేసిన కేసులో అక్కడ పోలీసు వాళ్ళే నీకు నున్నగా గుండు గీయించారు. అప్పుడు పేరు అర్చనలు కాదే, మస్తానయ్య అంటే టౌన్లో చాలా వ్యాపారం ఆహా, వారే ఈ హరిశ్చంద్రుడు గారు. అవును కాదు మస్తానయ్య గారు? అవును, నేను మస్తానయ్యదే. అయితే ఏం పీక్తావు? ఓ పక్క మా ఇంటి పనులు వంటగలుగుతుంది, మేమన్నా చూసుకుంటే ఏంటయ్యా మీ ఏదో కదా అమ్మా, నీకు దండం మా అమ్మ నడవమ్మా, నడవమ్మా, నడవ. ఆగండి, నేను ఏరియా యూత్ను, యువనాయకుడు. ఓ ఆడపిల్లను ఒంటరిగా ఎవరి చేత పంపించదు. ఈవిడకు నేను రక్షణగా ఉంటాను. కాదంటే విషయం చాలా దూరం వెళ్ళింది. అసలు నేను సత్య ఏడ్చేవాడు కూడా ఎవడు లేడా? ఏంటి అసలు ఈ ఊళ్ళో మంచి చెప్పడం లేదా? పరుగు నీట్లయ్యా, అవతల భర్త కూరబెట్టి వేస్తుందంటే వాడు ఇప్పించుకోలేదు. ఏంటమ్మా ఇది? రాత్రివేళ ఒక ఆడ మనిషి ఇంత అల్లరి పడించారు. నువ్వెవరికో తెలియదు, చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. పెళ్ళైంది అలాగున్నావు. ఇంటికాడ మీ ఆయన పిల్లలుంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించగలిగి. అవునమ్మా, ఒక్కసారి మీ వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. అవునమ్మా. ఏమండి, మీరు ఎలా ఉన్నారండి? పిల్లలు ఎలా ఉన్నారండి? పిల్లలు అన్నం తింటారో లేదో? చెట్టుదానికి పాలు పట్టారో లేదో? ఏమండి, నేను మోసపోయానండి. చచ్చిపోవాలనుంది. మిమ్మల్ని చాలా బాధ పెట్టానండి. నేను బతకూడదు, నాకు బతకాలి. చెప్పండి మేడం, టౌన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. టౌన్కి వెళ్ళక్కర్లే, దొంగలకి కేటుకాలకి సినిమా స్వప్నం. ఈ సబ్ ఇన్స్పెక్టర్ బసవలింగం హాజరు. ఆడదాన్ని ఆడుతున్నాడు చెవిన పడిందంటే ద్రౌపది మొరాలకు ఇచ్చిన శ్రీకృష్ణుడి లాగా ప్రత్యక్షమైన ఏం జరుగుతుందిగా? ఏం సమాచారం? అయ్యా, ఏంటి న్యూసెన్స్ నీ షాప్ ఉందో? ఏమో నాకేమో అర్థం కావట్లేదు ఎస్ఐ గారు. వీళ్ళంతా ఏందో గొడవ పడుతుడు. ఏంటి మాస్టర్, ఏంటి గొడవ? గొడవ అంటూ ఏం లేదండి. పాపం ఆ అమ్మాయి పరిస్థితి అర్థం కావడం లేదు. మన ఊరేమైతే కాదు, మతి చింతలు లేని వ్యక్తిలా కనిపిస్తుంది. కాదండి, ఫుల్ మత్తు మీద ఉంది. కాదండి, పాపం డిప్రెషన్లో ఉంది. అదేం కాదండి ఎస్ఐ గారు, ఆ మొగని మీద అడిగి రోడ్లో పడింది. ఏదో పోకిర్నా కొడుకులు ఎవరో ఏ కూలీకులో మందు కల్పించినారు, అది సంగతి. అయ్యా బాబోయ్, ఒక్క ఆడ మనిషి గురించి ఇన్ని రకాలుగా చెప్తుంటే నా తల తిరిగిపోతుంది. అసలుకే నా ఈ బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించడం అరిగిపోద్దండి. ఉండకు, చివరగా చెప్పండి, ఆయన మత్తు మీద ఉందా, డిప్రెషన్ ఉందా, మెంటలా? కారణం ఏంటంటే ఎస్ఐ గారు, నా ట్యాక్సీ ఛార్జీలు ఇప్పించండి బాబు, నేను అర్జెంట్కి వెళ్ళిపోవాలి. ఏంటండి టాక్సీ ఛార్జీలు నేను ఇప్పించాలా? బాబు, మధ్యాహ్నం గారి నుంచి నేను ట్యాక్సీలో తిరుగుతుందండి ఆవిడ గారు. మీటర్ 1200 చిల్లర అయిందండి. పోనీ పై చిల్లర మీరు వచ్చేసుకొని నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలా? భలే విచిత్రంగా మాట్లాడుతున్నారే. ఈ బసవలింగం ఒకరి దగ్గర తీసుకోవడమే కానీ ఒకరి నుంచి ఇంకొకరికి ఇప్పించడం కానీ ఇవ్వడం కానీ ఎప్పుడైనా చూసావా? అది సరే కానీ ఇందుకు నడవతోటి ఆ ఎన్నటికి ఇచ్చిపెట్టినారు. ఆ అమ్మాయి మాకు సంబంధించిన
ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. మరి తీసుకెళ్తాం. తీసుకెళ్ళండి. గుణం ఏంటి? మీకు అభ్యంతరం ఏంటి? తీసుకెళ్తాను. అలాగే అలాగే సార్, ఈయన మీకు తెలుసున్న వారేనా? ఆయన తెలియకపోవడం ఏంటి బాబు? పట్టణంలో గొప్ప కాంట్రాక్ట్, షాపులు, పెట్రోల్ బంకులు, బ్రోదర్స్, హోటల్స్ అని పోయి నోరు జార అంతే. మీరు తీసుకెళ్ళండి మస్తానే గారు. నాడు నాడు మంచి నాడుతో ఈ రాత్రికి నేను మా లాకప్లో ఉంచి పొద్దున్నే చీకటితో మీ ఇంటికి పంపించే ఏర్పాటు పదా స్టేషన్కి నడు. లేదు, స్టేషన్లో లేని కానిస్టేబుల్ లేరు. రక్షణగా నేను కాదంటే విషయం చాలా దూరం వెళ్ళింది. 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చినండి. భయపడేదిలే. ఈ పరిస్థితుల్లో నాకు ఒకటే మార్గం కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర నా భార్య కూతురు ఉంటారు కాబట్టి ఈ రాత్రి నేను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తాను. వాళ్ళు తెల్లవారు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. తెల్లారంట దేవుడి దయ వల్ల ఏమన్నా అప్పుడు వివరాలన్నీ కనుక్కొని ఏమైనా వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేయొచ్చు. ఏమంటారు? ఎస్ఐ గారు ఇలా రండి. చూడండి వేణుమాధవ్ గారు, మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. చూస్తున్నావా? ఓ సోషల్ వర్కర్గా ఈ విషయంలో నువ్వు ఇంట్రెస్ట్ చూపించినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్. ఇప్పుడు స్వయంగా మేమే రంగంలోకి దిగాం కాబట్టి ఇక మీరు వెళ్ళిపోవచ్చు. అది కాదండి, ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంటే మొదటగా చూసిన వాడిని నేను. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్పడానికైనా. ఏది అక్కర్లేదండి. ఎవ్వరు ఆవలించడాలు గట్రా చేయకుండానే పేగుల దగ్గర ఖచ్చితంగా ఆ బ్రెయిన్ అంతా చురుకు అనవసరంగా ఉపయోగించి అడగదియనుగే తాజాగా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు వెళ్ళిపోవాలి, లేకపోతే గొప్ప ట్రబుల్లో ఇరుకుంటావు. అది సరే సార్, నేను వెళ్తాను. ప్లీజ్ మీరు వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. ప్లీజ్ వెళ్ళొద్దు ఫోన్ నెంబర్ ఇవ్వండి మేడం. 8 9 7 గుర్తుకు రావడం లేదు. మీ మొబైల్ ఇవ్వండి, అందులో చూస్తాను. పోయింది, ఇక్కడ పోయింది. అవన్నీ నీకెందుకు? అది కాదండి, అది కాదండి. సమాచారం అయ్యా నీకు ఇక బేరాలు ఏముండవు కానీ సార్, కొట్టు కట్టేసి మంచి సార్, వెళ్తా సార్. మాస్టర్ గారు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి లేదండి, అమ్మాయి పరిస్థితి ఏం బాగలేదు. భయపడుతుంది, ఏడుతుంది, ఒళ్ళు తీరిన స్థితిలో ఉంది. చెప్తున్నా మా మనసరి వెళ్ళవా? ఎల్లవయ్య, ముగ్గురు పెద్ద వరుసలో మేము ఉన్నాం కదా, ముగ్గురు ఛార్జీలు కలెక్షన్ చేసి తర్వాత ముగ్గురు పెద్ద మనుషులు ఏం చేయాలో డిసైడ్ చేసి రచిస్తాం. ఎల్లవయ్య పెద్ద మనుషులు ఎలా? క్షమించాలి, వెళ్ళలేదు. సిమెంట్ కాడ కుక్కలాంటి దొరికాం. నా గాలి తిక్కలేదు.
మీ దౌర్జన్యానికి లొంగనం. మీరు డ్యూటీలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, రక్షించడం మీ కర్తవ్యం. అంటారా? నేను డ్యూటీలో ఉన్నానా? నాకు తెలియదు. నేను ఊటీలో ఉన్నాననుకుంటున్నాను. డ్యూటీలో ఉన్నానట, డ్యూటీలో. అయితే డ్యూటీ పూర్తి చేశాను కదా, అయితే కాసుకో. అవును పెద్ద ఆయన, కాటికి కాలు చేప ఈ వయసులో నీకు ఇదేం బుద్ధయ్యా? ఎంత అమాయకంతో చూసి కూడా చూసారా? చింత సచ్చినా పులుపు సాగలేదని ఆ మధ్య నుంచి దీన్ని చేసుకొని నిజమేనండి బాబు. ఈ ముసలైనా ఇది కలిసి మధ్యాహ్నం నుంచి నన్ను జబ్బు తింటున్నాను. తిప్పి తిప్పి చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాక్సీ దిగి ఆయన గారేమో ఇంటికి వెళ్ళిపోతారట. ఈ మాతలి పరిస్థితి ఇది. నాకు మాత్రం నా ట్యాక్సీ ఛార్జీలు ఎవరు ఇయ్యారట. మా గొప్ప కేంద్ర సాగుడివి ఆ గాడికి నన్ను ఇళ్ళని చూసినట్టు సొంతావు కదా, ఈ వయసులో నీకు ఇదే బుద్ధి అంట. అయితే నేలే మా గొప్ప పెట్టిన సెటప్ చేసావు. మాస్టర్ గారు ఇలా పడిపోతున్నారండి. దొరికిపోతే ఘరానా వంశం ఇలాగే పడిపోతారు. మరి అయినా నాకు గొప్ప జ్ఞానం ఉంది కాబట్టి, మాస్టర్ గారి మీద గొప్ప గౌరవం ఉన్నది కాబట్టి పనిష్మెంట్ లేకుండా వదిలిస్తున్నాను. వెళ్ళిపోవాలి. ఎవరెళ్ళిపోతారో మా మంచి మాస్టర్ గారు వెళ్ళిపోతారో, ఇస్తారే ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఆయన దగ్గర లజ్జ, సిగ్గు, మానవ అపమానం లేవనుకుంటున్నాడు. మాస్టర్ గారు ఆ చార్జీ డబ్బులు ఆ గడ్డవన కొట్టి మీరు దర్జాగా వెళ్ళిపోండి. మీరు భయపడకండి. నేను మాటంటే మాటే, మీ మీద కేసు లేదు. ఒట్టు ఏమిటి కోరిక? అసలు మన మనుషులమేనా, లేకపోతే మనుషుల రూపంలో ఉన్న రాక్షసులవా? అందుకే కదండి చెప్పాను మీరు భరించలేరని. ఓ పోలీసుడిగా నాకు తప్పదు, కర్మ సచ్చినట్టు భరిస్తాను. మీరు వెళ్ళండి. క్షమించాలి, వెళ్ళలేదు. ముట్టుకోవద్దు. అమ్మంటే అపహాస్యమా, ఆడదంటే అమ్మాయి, జన్మవిద్య బ్రహ్మయని మరిచాడా ఈ మగాడు, మరవెక్కిన మగడే మృగమైనాడు, క్రూర మృగమైనాడు. ఈసరించే మనిషైనాడు ఈ నీచుడు, ఈ నీచుడు.
డబల్ అవుతుంది సార్. మీరెవరు సార్? అయ్య బాబోయ్! చెప్పిన మాట చెప్పు. కాదనొద్దు. ఊపిరి కూడా పీల్చుకోవద్దు. కదిలితే లాటి నోట్లో తెచ్చేసేస్తున్నా. ఏం జరుగుతుంది? ఏంటి ఇదంతా? ఎవరి తల్లి నువ్వు? నేను ఒకప్పటి మీ ప్రియ శిష్యురాలు ఝాన్సీని మాస్టర్. ఝాన్సీ? 20 సంవత్సరాల క్రితం మీ ఎదురింట్లో బ్యాంక్ మేనేజర్ శివరావు గారు వాళ్ళకి ముద్ర కోతి పిల్ల మీ దొడ్లో జామ చెట్టు మీదే ఉండి ఎప్పుడు కాయలన్నీ కోసుకు తినేసేదే. ఆ, ఆడపిల్లలు కాదే మగపిల్ల అనేవాడి. ఆ రోజుల్లోనే కోపం వస్తే అల్లరి పెట్టే కోతులు లాంటి మగపిల్లలు సైతం అమాత్రం ఎత్తి విసిరి పడేసేదానివి. నువ్వు పోలీసు ఉద్యోగానికి మిలిటరీ ఉద్యోగానికి తప్ప మామూలు ఉద్యోగాలకు పనికిరావు అనేవాడిని. ఆ ముద్ర కోతి పిల్లని మాస్టారు లేదు మాస్టారు. నేను ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ మాస్టారు. ఆయన నా అసిస్టెంట్. ఆపరేషన్ క్లీన్ సొసైటీలో భాగంగా ఈ ట్రిప్ ప్లే చేశాం. ఈ ఊళ్ళలో ఇలాంటి బడం పోతలు ఉండదు కాబట్టి మోసగాలని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ పథకం రచించాను మాస్టారు. రాత్రికి నాకు ఏ రకమైన రక్షణ కలుగుతాం అనుకున్నావురా? ఈ వ్యభిచార గృహానికి కొత్త క్యాండిడేట్ గా తీసుకుపోతామనుకున్నారా? బయటకు నువ్వు కనిపిస్తే పార్పని క్రీస్తు పెంట పడి చెప్పేదా? ఈ రాత్రికి నాకు ఏ రకమైన రక్షణ కలుగుతాననుకున్నారా? నీలాంటి కథల వల్లే కదరా గొప్ప మూడుతున్నా ఒంటరిగా ట్యాక్సీ ఎక్కాలంటేనే ఆడవాళ్ళు భయపడి చావడానికి నాయకులు. ఈ ట్యాక్సీ వెధవ ఆటో వెధవ కలిసి ఈ 2-3 గంటల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మాస్టర్. కానీ నేను నా నటనలో భాగంగా మీద పడి రక్కి చంపే పిచ్చిదాన్ని నటించడంతో ఆ వెధవ పారిపోయాడు. ఈ వెధవ నేనెంతకీ ట్యాక్సీ దిగకపోవడంతో అమాయకత్వం నటించి దొంగ బిడ్డ చాచీలాగా ప్లాన్ వేశాడు. బ్యాంకు కవరం పేరా? ఎస్ మేడం. ఆటో వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు మేడం. దట్స్ గుడ్. టేక్ ది మనీ. సాహసవంతమైన ఆపరేషన్ బయటికి దొరికిపోకుండా చిన్నప్పటి దూకుడు లేకుండా మీరు నేర్పిన సమయంతోనే ఫుల్ ప్రొటెక్షన్ తో విజయవంతంగా నిర్వహించాం మాస్టారు. అదిగో ఆ చుట్టుపై ఉండే సీక్రెట్ కెమెరాలో అంతా రికార్డ్ అయ్యింది. రాస్కెల్స్ ని మా పద్ధతిలో ప్రశ్నించి ఇంకా సమాచారం కాబట్టి చాలా మందిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఉండే ఆడవాళ్ళకి భయం పోగొడతాం మాస్టారు. అయితే ఎంతైనా నేను ఆడపిల్లనే కదా మాస్టారు. పేపర్ తిరిగేసిన టీవీ ఆఫ్ చేసిన గుండెల్లో చాలా బాధగా ఉంటుంది మాస్టారు. వయసుతో ప్రమేయం లేకుండా ప్రాణాలకు తెగించి ఇంత సాహసించినా కూడా దొరికిన వాళ్ళ సంఖ్య బహు తక్కువ మాస్టారు. ఇంకా నిర్భీతిగా నిర్లజ్జగా ఘోరాలు చేస్తున్న తోడేళ్ళు పెద్ద పుల్లు ఈ సమాజంలో ఎందరో మాస్టారు. వయసుతో ప్రమేయం లేకుండా అఘాయిత్యాలకు గురైపోతున్న అమలలు ఎందరో మాస్టారు. సమాజంలోని 100కి 1 సరే ఈ నీచుల్ని అడ్డుకోవడానికి సాహసించి ముందుకు రాకపోతే 100కి 100% ఎలా అరికట్టగలం మాస్టర్? ఎన్నాళ్ళిలా ఎన్ని స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నా ఈ పరిస్థితి మారదా? ఒక్కో మానవ మృగం వెనుక ఓ పోలీసుడు ఉంటేనే కానీ ఈ అరాచకం ఆగదా? మీలాంటి వాళ్ళు ఇంకా లక్షల్లో 1-2 మిగిలిండబట్టే మాస్టర్ మానవులు ఇంకా బతుకున్నారనే నమ్మకం ఒడిగట్టుతున్న దీపంలా మిగిలింది మాస్టర్. అదేనమ్మా దౌర్భాగ్యం.
రాక్షసుల్లోనూ క్రూర మృగాల్లోనూ విష పురుగులోనూ కూడా ఆడ మగ జాతులు ఉంటాయి. కానీ వాటిల్లో మగజీవుల మందలకు వెర్చిన కారణంగా ఆడజీవి ఏనాడు ఒంటరిగా సంచరించడానికి భయపడదు. ఆ భయం రాజ్యం మేలేది అత్యంత తెలివితేటలు పెంపొందించుకొని నాగరికత వలువలు ముసుగులు ధరించిన ఒక్క ఈ దిక్కుమాల్య మానవ జాతిలోనే మన తల్లి ఆడదు, మన చెల్లెలు ఆడదు, మన సహధర్మచారిణి ఆడదు. మానవ జీవితంలో అర్ధభాగం ఆడదే. మరి ఎందుకు ఇలా అఘాయిత్యాలకు గురే అన్యాయం అయిపోతుంది? బహుశా మనం మనుషులు అని పూర్తిగా మర్చిపోతున్న కారణంగానేమో. భగవంతుడా, అన్నట్టు మనం మనుషులం కాదు అని క్షణానికి ఒక్కసారి గుర్తొచ్చేలా చెయ్యి. అప్పుడే ఈ మానవ జాతికి ముక్తి, విముక్తి. ఈరోజు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరగడానికి వారి ముఖ్య కారకులు. వారు ఆర్థికంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు ఆ కొమ్మరి కళా సంస్థకి. వారికి మీ అందరి తరఫున, మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ నాటక కొమ్మరి కళా సంస్థ అధ్యక్షులు శ్రీ రఘుపతి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రదర్శన పారితోషికం అందజేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వారి చేతుల మీదుగా మొమెంటో కూడా ఫౌండర్ ప్రెసిడెంట్ విజయ్ గారికి, రఘుపతి గారికి, కార్యదర్శి ఎంఎల్ నరసింహారావు గారికి, రామచంద్రరావు గారు, మీరు కూడా మీ చేతుల మీద గౌరవ ఎమ్మెల్యే గారికి, మా సంస్థ తరఫున కార్యదర్శి గారికి, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ గారికి ధన్యవాదాలు సార్. మా కొమ్మరి కళా సంస్థ తరఫున ఎమ్మెల్యే గారికి చిన్న మెంబర్తో రామచంద్రరావు గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కారం. వారికి మొమెంటో కూడా వారి గురించి ఒక మాట. రామదాస్ భక్తులు శ్రీ ఎంఎల్ నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు. అట్లాగే మస్తానయ్య, శ్రీ బి పిచ్చయ్య గారు, వారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఎస్ఐ బసవలింగంగా చేసిన పోషణ రఘుపతి గారు, వారు అధ్యక్షులు వేదిక మీదనే ఉన్నారు. ధర్మరాజుగా శ్రీ జిఎల్ కుమార్ గారు వేదికకి రావాలి. అలాగే సింహాచలం డాక్టర్ ఎల్ లేఖానంద స్వామి గారు, మీకు నచ్చితే చప్పట్లు కొట్టవచ్చు. జపాన్ ఎం పురుషోత్తమరావు, వేణుమాధవ్, సీఎం భద్రయ్య గారికి ఆరోగ్యం బాగలేకుంది. నిన్న ప్లేట్లెట్స్ పడిపోయి ఆయన ఈరోజు నేరుగా వచ్చి వేషం వేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఝాన్సీ పాత్రధారిణి యువతి శ్రీమతి సురభి లలిత గారు, ఆర్గనైజర్ శ్రీ భాస్కర్, లేఖానంద స్వామి గారికి ఎమ్మెల్యే గారి తరఫున, అలాగే డాక్టర్ లీలామోహన్ గారు వేదిక మీద నమస్కారం.
మ్యూజిక్ డైరెక్టర్ నీలమోహన్ గారు. దాంట్లో రకాయ దోహదం శ్రీ జిఎల్ కుమార్ గారిని సన్మానించారు. శ్రీ నీలమోహన్ గారు సంగీత దర్శకుడు. శ్రీ సురభి విభజన్ గారు రంగాలంకరణ లైటింగ్ మరియు మైక్ సెట్. సురభి విభజన్ గారు గత 3 రోజుల నుంచి మా సర్వీస్ విభజన్ గారు. భాస్కర్ గారికి ఇప్పుడు ఆ తర్వాతి నాటిక దర్శకులైనటువంటి శ్రీ ఎస్ఎం భాష గారిని ఒకసారి వేదిక మీదకి వచ్చి పారితోషికం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.